ఎర్రప్ప ఉరఫ్ అజయ్ బాబు ఉరఫ్ ఇంకేదో ఓనర్ పెట్టేటటువంటి జీవి. ఈయన ఇష్టారాజ్యంగా ఇంటర్వ్యూల్లో తెగరెచ్చిపోతూ ఉంటాడు. రాముడి మీద, కృష్ణుడి మీద, మన హిందూ సంప్రదాయాల మీద అరుస్తూ ఉంటాడు. ఈ మధ్య మన భారతవర్ష గ్రామానికి భరతవర్ష అనే కార్యక్రమం ఆరంభించింది. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఆరంభంలోనే గట్టిగా తగిలినట్టుంది. ఒక వీడియోకి ఈయన రియాక్ట్ అయిపోయాడు. రియాక్ట్ అవుతూ ఒక ఎటకారం చేశాడు. ఆ ఎటకారం ఏంటో ముందుగా చూద్దాం. 4 కిలోల బియ్యం, 5 కిలోల చికెన్, ఈ రెండు ఇచ్చి హిందువుల్ని, కట్టరి హిందువుల్ని క్రైస్తవులుగా మారుస్తున్నట్ట. హిందూ నాయకులు క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఇది. 4 కిలోల బియ్యానికి 5 కిలోల చికెన్కే హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవులకు వెళ్ళిపోతున్నారు అంటే హిందూ మతం ఎంత బలహీనమైందో మీరు ఒకసారి ఆలోచించండి. కాదు, మా మతం చాలా గొప్పది, మా సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం లేదంటారా? అయితే మీరు చెప్పేదంతా అబద్ధమే అని ఒప్పుకోండి. ఒకవేళ మీరన్న మాటే వాస్తవం అనుకున్నాం కొంచెం. 4 కిలోల బియ్యం ఇచ్చి 5 కిలోల చికెన్ ఇచ్చి హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రిస్టియానిటీలోకి రమ్మని మేము చెబుతున్నామే అనుకోండి. మీరు అప్పుడు 8 కిలోల బియ్యం ఇవ్వండి, 10 కిలోల చికెన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని తిరిగి మీ హిందుత్వంలోకి తీసుకుని వెళ్ళండి. ఎవరుద్దన్నారు మిమ్మల్ని? చంటి బిడ్డని బలవంతంగా పాలు తాగించలేం. అలాంటిది తాత ముత్తాత తరాల నుంచి హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులనట 4 కిలోల బియ్యానికి 5 కిలోల చికెన్కి మతం మారుస్తున్నారట. పూర్తిగా తెలిసిన వాడికైనా చెప్పొచ్చు, ఏమీ తెలియని వాడికైనా చెప్పొచ్చు, కానీ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళతోనే బత్తాయిగాళ్ళతోనే చికాకంట. రైట్. బత్తాయిగాళ్ళు అనే పదాన్ని ఎవరు వాడారండి? యాంటీ హిందూ గ్యాంగ్ వాడారు. మరి హిందువులు అనేటువంటి కొంతమంది ఎందుకు వాడతారు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా. ఇక ఏమంటాడు, చంటి పిల్లలనైనా సరే బలవంతంగా పాలు తాగించలేము అంటాడు. నిజమేనయ్యా పుల్లారావు. కానీ కొంతమంది ఉంటారు పిల్లల్ని ఎత్తుకుపోయేటోళ్ళు. వాళ్ళు బలవంతంగా పిల్లల్ని ఎత్తుకుపోతారు ఈజీగా. అర్థమైందా నేను చెప్పేది? బలవంతపు మత మార్పిళ్ళు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో వివరిస్తూ ఆ గ్రామంలో, ఒక గిరిజన గ్రామంలో నేను చెప్పా, అరే నాయనా 5 కిలోల బియ్యము, చికెను ఇలాంటివి ఇచ్చి కూడా మతాలు మారుస్తున్నారు, అంత బలహీనులా మీరు అని. దానికి వదిలేస్తామా మన ధర్మాన్ని అని. దానికి ఈయన హేళన చేస్తూ, మీ సనాతన ధర్మం అంత హీనమైనదా, అంత బలహీనమైనదా, లేకపోతే మీరు కట్టర్ హిందువులు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. కట్టర్ హిందూ ఎవడు మారడు. మొన్న కల్తీ కోవాబన్ అనే ఇష్యూ ఒకటి వచ్చింది చూడు. వస్తే సెక్యులర్ హిందువులు చాలామంది బయటకు వచ్చారు చూడు ఉదారవాదముతో. వాళ్ళు మారుతారు. మీలాంటి వాళ్ళు అంటే మీలాంటి మతపు కిడ్నాపర్స్, మిమ్మల్ని ఏమంటారంటే రిలీజియన్ కిడ్నాపర్స్ అంటారు మిమ్మల్ని. సో మీలాంటి కిడ్నాపర్స్ దగ్గర వీళ్ళందరూ కూడా బలహీనులు, ట్రాప్లో పడతారనమాట. మీరు ఇచ్చే చాక్లెట్లు, మీరు ఇచ్చే బిస్కెట్లు తిని మీ జోలికి వస్తారు, ఆ తర్వాత మీ జోలిలో పడతారు. అయితే ఎర్రపై నేను చెప్పేది ఏంటంటే, ఎస్, హిందువులు బలహీనులే, ఇప్పటికీ హిందువులు బలహీనులే. వాళ్ళని బలహీనంగా మార్చేశారు. 1000 సంవత్సరాల దాడి. తురష్కులు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఇప్పటికీ మీడియా రూపంలోనో, రాజకీయ పార్టీల రూపంలోనో, మీలాంటి వాళ్ళ రూపంలోనో దాడులు చేస్తూ 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 హిందువుల్ని బలహీనం చేసే ఉన్నారు. మీరు ఎంతటి బలహీన స్థితికి తీసుకొస్తారంటే మనుషుల్ని, హిందువుల్ని, చచ్చిన శవాన్ని కూడా మీరు లేపేస్తారండి. అది మేము నమ్మేస్తాం, అంత బలహీనం. వ్యాధులు తగ్గించేస్తారండి, అది మేము నమ్మేస్తాం, అంత బలహీనం. అరటి పళ్ళతో పిల్లల్ని కూడా పుట్టించేస్తారటరా మీరందరూ, అది కూడా మేము నమ్మేస్తాం, ఎర్రిబాగులలో. అది నమ్మి మేము మతం మారిపోతాం, అంత బలహీనం. నూనె, నీటితో ప్రార్థనల పేరిట మీరు డ్రామాలు ఆడితే వాటిని కూడా నమ్మి మతాలు మారిపోతాం రా నాయన. అందుకనే మేము బలహీనులం. ఎర్రప్ప, నీవు కూడా బలహీనుడివే. మారని హిందువులు కాదు, మారిపోయిన నువ్వు ఒకప్పుడు హిందువే. అంటే నువ్వు బలహీనుడు. నీలా బలహీనమైపోయి చేతకాని వాడిలాగా మతం మారకూడదు అని చెప్పి మేమందరం కూడా హిందువుల్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గ్రామానికి భరతవర్ష అంటే భయం వేస్తుందా మీకు? అప్పుడేనా? ఇంకా 100 గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికి 10 అయినాయి, ఇంకా 90. అన్ని గిరిజన గ్రామాలే మ్యాక్సిమం ఉంటాయి. మీరు ఎక్కడైతే దెబ్బ కొట్టి మారుస్తున్నారో మతాల్ని, అక్కడికి వెళ్ళి మేమేమి మీలాగా హేట్రెడ్ స్పీచ్లు, దేవతలను దూషించట్లా. నాయన, మిమ్మల్ని మీ సంప్రదాయాల జోలికి వచ్చే వాళ్ళని మాత్రమే మీరు ప్రశ్నించండి అని
మా హిందూ ధర్మం గురించి మేము చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నామే, మీకేమైనా నష్టమా? ఉం? మీరు చెప్తున్నట్లుగా హిందువులు నిజంగానే బలహీనులు. పహల్గాం ఘటన మత కేంద్రంగా జరిగినా కూడా మా హిందువుల్లోనే ఉదారమైనటువంటి హిందువులు, సెక్యులర్ హిందువులు, అరే మతపు కోణంలో చూస్తారేంట్రా అని మాకే పాఠాలు నేర్పినటువంటి హిందువులు నిజంగా బలహీనులే. వైట్ కాలర్ ఉగ్రవాదం అనేది ఒకటి వచ్చింది ఆ మధ్య. ఆ పొడుగు నుంచి ఈ చివరి వరకు అందరూ కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళే బయటపెడితే ఆ మతస్థుల పేర్లను చెబుతుంటే ఎందుకురా ఒక మతం మీద ఏడుస్తారు అని చెప్పేసి ఈ సెక్యులర్ ఉదారవాద హిందువులు మాకు పాఠాలు నేర్పారు అంటే నిజంగా హిందువులు బలహీనులే. ఎనీ డౌట్స్? అన్నిటికంటే ముఖ్యంగా నీలాంటి ఎర్రప్పగాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసేటటువంటి ఛానల్స్ కూడా మా హిందూ ఛానల్సే, ఇంటర్వ్యూవర్స్ కూడా హిందువులే. అంతటి బలహీనులు ఎర్రప్ప మేమంతా కూడా. ఇంకోటి ఉంది ట్విస్టు, నువ్వు పార్టీ పెట్టినావు అనుకో, రేపు పొద్దున్న నీవు నీ ఫ్రెండు ఫినాయిల్ దర్శనం వీళ్ళందరూను ఆ పార్టీకి ఓట్లు వేయడానికి కూడా వస్తాం మేము, అంతటి బలహీనం. సో ఇంత బలహీనత నుంచి నీలాగా, ఒకప్పుడు నువ్వు కూడా హిందువేగా, సో అట్లా నీలాగా మతాలు మారిపోకుండా ఏ మతంలో పుడితే ఆ మతంలోనే ఉంటూ పక్కవాడి మతాన్ని హేళన చేయకుండా, ఇతర విశ్వాసాల జోలికి రాకుండా, హిందూ దేవీ దేవతల్ని సాతాన్లు అనకుండా, వారి ప్రసాదాల్ని తీసుకోకుండా ఉండేంత మూర్ఖత్వం నేర్పకుండా, లేదా మతోన్మాదుల నుంచి ఎలా ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు సాగాలి, ఓటు బ్యాంకు రాజకీయాలు ఒకటా రెండా ఎన్నో విషతుల్యమైనటువంటి విషయాలు, వాటి నడుమ హిందువులు బలహీనమైపోయి ఉన్నారు. ఆ బలహీనతల్ని దాటి బలోపేతం చేసి ఆంజనేయ స్వామి కూడా తన శక్తి తెలియనంత వరకు నేను ఇది చేయగలనా అనుకున్నాడు. తెలిసిన తర్వాత దుమ్ము రేపాడు. అలాగే ప్రతి హిందువు ఒక హనుమంతుడై రామకార్యము వంటి సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యమైన తరువాత అప్పుడు మాట్లాడదు ఎర్రప్ప బలహీనత గురించి. నువ్వు ఆల్రెడీ బలహీనుడు కాబట్టి మతం మారినవు. మళ్ళీ చెప్తున్నా, మా బలహీనత గురించి తర్వాత చూద్దాంలే. గ్రామానికి భరతవర్షంలో ఏదో ఒక గ్రామంలో తగలకుండా పోవు, మనం మాట్లాడకుండా పోము, సరేనా? జై హింద్, జై భారత్.